You got it? Nani ji? Okay. LED screen. What's that? 2 minutes. నెలకి ఒక్కసారి చేసుకుంటే మంచిది మగవాళ్ళకి. లేడీస్కి అయితే 15 డేస్కి ఒకసారి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే టెన్షన్, టార్చర్, వాళ్ళు పెట్టుకునేటువంటి నేను ఎవరికి అగేన్స్ట్ కాదమ్మా, ప్లీజ్ ఎస్పెషల్లీ లేడీస్ మీ బ్యూటీని ఈ విధంగా కూడా ఎగ్జాజరేషన్గా మాట్లాడచ్చు అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. థ్యాంక్ గాడ్ నాకు ఎవరికి మసాజ్ చేసే అవకాశం రాకూడదు, రావద్దు. వచ్చింది అవకాశం అని చెప్పేసి అక్కడున్న చనిపోయిన సూక్ష్మ జీవాల్ని వెతికి చంపేదానికంటే నా చేతిలో దొరికిన ఆ దీప సూక్ష్మ జీవాన్ని నొక్కేయచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్. దీప నవ్వుతున్నావులే, నవ్వు దీప, ఇప్పుడే నవ్వు. తర్వాత మీ ఆయన మీ వెనకాల వచ్చేసి మా దీప ఎక్కడ అని వెతుకుతూ ఉంటారు. ఎక్కడ వచ్చారా మీ ఆయన వచ్చాడా? పర్లేదు, వీడియోస్ పంపిస్తాం. రైట్, ఈరోజు మొత్తం మనం చూసుకుంటే ఇది ఒకటి సెషన్స్ అని కాదు. ఓకే, ఈవినింగ్ అవర్స్లో వీ హ్యావ్ మిస్ సొగసిరి ఆఫ్ విజయవాడ, మిస్సెస్ సొగసిరి ఆఫ్ విజయవాడ. ఏం ఆయిల్ మేడం? కొన్స్ ఆయిల్? अच्छा स्टीम ఇవ్వాలన్నమాట. ఏది మనం కుక్కర్లో పెట్టి वो आवाज आती है बोल के वही आवाज है, नहीं तो वो स्टीम रहता है. अच्छा स्टीम वाला, ओके ओके. आपको कुकिंग पता है मैम? बोलते स्टीम आता है, स्टीम राइस. ఓకే, ఇది వాళ్ళకు కూడా ప్రోడక్ట్స్ అవును. ఇఫ్ యూ నో దట్ దేర్ ఇస్ ఎ స్టీమ్ మెషిన్, ఎంతమంది తెలుసు? ఓకే, తెలుసా? అక్కడే ఉన్నాను నేను, స్టేజ్ మీద పిలవండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం ఓన్లీ స్కిన్ గ్లోయింగ్. ఫస్ట్లో మీరు చూసినటువంటి దీప వేరు, ఆమెకి ఇచ్చినటువంటి వితిన్ 15 minutesలో ఆమెకు ఇచ్చినటువంటి గ్లోయింగ్ టెక్నిక్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. మాకు తెలిసిన గ్లోయింగ్ బట్టలు సబ్బు వేసి రుద్దినట్టు రుద్దడం. ఓకే, ఇక్కడ యూ హ్యావ్ ఓకే ద ప్రోడక్ట్స్ టెక్నిక్స్, ఆ మసాజ్ టెక్నిక్స్ కావచ్చు, ఆ యూజ్ చేసే ప్రోడక్ట్స్ కావచ్చు, ఆ పద్ధతి ప్రకారంగా చేసుకుంటేనే యూ విల్ మేక్ గుడ్ సర్వీస్, యూ విల్ మేక్ గుడ్ మనీ అండ్ అట్ ద సేమ్ టైం రిపీటెడ్ కస్టమర్స్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ऐसे कर लिए तो लेकिन मैम नॉर्मली कितना टाइम लेते हो आप? नॉर्मली भी ये सर्विस के लिए बहुत ज़्यादा टाइम नहीं लगता, मैक्सिमम 45 मिनट्स. अच्छा, कस्टमर के लिए. ओके, एंड व्हाट इज द नेक्स्ट प्रोडक्ट? नेक्स्ट प्रोडक्ट इज यूजिंग जोजोबा ऑयल. ए जोजोबा ऑयल का टेस्ट इज एनीबॉडी नोस जोजोबा ऑयल? जोजोबा ऑयल फ्रॉम रियल गूगल सर्च करेंगे जोजोबा ऑयल. And evening hours we have Influencers and Bloggers Awards, and Influencers and Bloggers Awards లో మన తెలుగు రాష్ట్రాలని జాయింట్ గా ఉర్రూతు నిగిస్తున్నటువంటి Okay, good. Now we can see them on the stage, LED screen. Okay, thank you so much. Ladies, can you be seated because andarki clear kanipistundi. Thank you so much. Amma, kunchu akkada screen kanipistundi. Thank you so much. ఒకసారి ఇక్కడ స్టేజ్ మీదకి ధైర్యం చేసి వచ్చి అలాంటి చనిపోయిన సూక్ష్మ జీవులతో ఇంతసేపు కలిసి ఉన్నందుకు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ కొంచెం చూపించవచ్చు. ఓకే, ఆ జోజోబా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes కంపల్సరీ వెయిట్ చేయాలి. క్యూ మ్యామ్? వై? దీంట్లో కూడా యాంటీ ఉంటుంది. అచ్చా అచ్చా,
అచ్చా యాంటీ యాక్సిడెంట్ అనమాట. నేను యాంటీ చూస్తే యాక్సిడెంట్ ఏమనుకుంటున్నాను. ఓకే ఐఎమ్ సారీ ఓకే యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రం బయటికి వెళ్తాయి అనమాట. నేను ఇట్లా విటమిన్ और क्या आता है और क्या विटामिन रहता है उसमें? इसमें विटामिन ई भी रहती है और एंटीऑक्सीडेंट्स रहते हैं। मैं क्या सुनना मतलब एंटी ऑक्सीडेंट होता है, एंटी को देखते कि एक्सीडेंट होता है. ओके राइट एनीवे यू नो जोक्स वाह alright యాంటీ యాక్సిడెంట్ అంటే కదా యాంటీ చూస్తే జరిగే యాక్సిడెంట్ అది కరెక్ట్ పాయింట్. అందుకే కానీ ఇక్కడ యాంటీ యాక్సిడెంట్ కదా, యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిజన్ నింపేటువంటి ఇన్సిడెంట్. సో ఈ ఫేస్ అంటే యాంటీ అంటే అగేన్స్ట్ వెళ్ళేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంతే ఓయిన్మెంట్ యాంటీ ఆక్సిడెంట్స్. So why so बोले तो like when you know there are a lot of hello Deepa So much షీ ఈజ్ ఇన్ డ్రీమ్స్. డ్రీమ్స్ కాదు ఎంతుందో ప్రపంచం అక్కడేమో మామూలు ఇక్కడేమో. Alright, carry on and then good surprise for all of us. ఓకే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్కన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆ ఇద్దరే మన దగ్గరికి వస్తే we will see them together in short span of time. ఓకే ఎస్ అంటే ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక లెక్క, మన డూప్లికేట్ పవన్ కళ్యాణ్ వస్తే ఇంకొక లెక్క. కానీ ఏదైనా కానీ అందరికి వచ్చే కంటెంట్ ఒకటి కిక్, ఆ కిక్కే ఆ మాయ. సో వీ హ్యావ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఆల్సో వీ హ్యావ్ జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. We will see them very soon here with you because they are going to have good celebrations in the evening. ఎందుకంటే మనకి ఈవినింగ్లో డాక్టర్స్ అవార్డ్స్ ఉన్నాయి, బిజినెస్ వాళ్ళకి అవార్డ్స్ ఉన్నాయి, మేకప్ ఆర్టిస్టులకు అవార్డ్స్ ఉన్నాయి, ఫ్యాషన్ అవార్డ్ ఇండస్ట్రీ వాళ్ళకి అవార్డ్స్ ఉన్నాయి, అలాగే ఫస్ట్ టైం ఎవర్ జర్నలిస్టులకి కూడా మనకు అవార్డ్స్ ఉన్నాయి, అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బ్లాగర్స్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ మొత్తం ప్రోగ్రామ్ని happy to announce it is being organized by the Yo-Yo TV and also in collaboration with the Bharat Today Telugu News and many other news channels from here in Telugu. And that 108 ఉండొచ్చు, మన తర్వాత you can see those channels going ahead with Indian Chronicle and being part of this. Okay, and above all we have Miss Rosalie. I think complete we complete our 5 minutes. Yes. And after that we use lemon oil, only 3 drops all over the faces here. Okay. Only 3 drops of lemon oil. 3. No. ఓన్లీ 3 డ్రాప్స్ ఆఫ్ 3 drops of లెమన్ ఆయిల్. lemon oil. Apply only that big. No massage. ఓన్లీ ట్యాప్ చేయాలి. Yes. Like that. ఎండాకాలం ఎండెక్కుందని చెప్పేసి కొంచెం టేస్ట్ చేసేది బాగుంటుంది. And now wait for 15 minutes. Okay? After that, waiting for 15 minutes. ఎస్ లెమన్ ఆయిల్ 3 డ్రాప్స్ యూజ్ చేసిన తర్వాత 15 మినిట్స్ వెయిట్ చేయాలి. Waiting. Okay? Tightening treatment. Okay? స్కిన్ Tightening. టైట్నింగ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. Or skin with cleanser. క్లీన్సర్ Yeah. విచ్ క్లీన్సర్? Any type of cleanser, anything you have. ఏ క్లీన్సర్ అయినా యూజ్ చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ క్లీన్సర్ అయినా యూజ్ చేయొచ్చు. Any cleanser you have. యా మన దగ్గర ఏ క్లీన్సర్ ఉన్నా యూజ్ చేయొచ్చు. రైట్. Yeah.
लो ना 15 मिलियन और से मुझे बोलना टाइम 15 मिलियन कंप्लीट होने से मुझे कोई एक बार माफ कर देना Next step? Next step is again scarving. Scarving. Yeah. అదేం యూజ్ చేస్తున్నారు? Second product is scarving and using a steam also. Steam? Steam, if you do service in your salon or whatever, using in this step using steamer. Alright. మీకు ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఏ డౌట్స్ వచ్చినా ప్లీజ్ అడగండి. ఏ డౌట్స్ వచ్చినా సరే అడగండి. ఓ అక్క సూపర్. కాదక్క అయిపోయిన తర్వాత చేయొచ్చు కదా. कलर चाहिए అది కూడా ఎంత మంచిగా వస్తున్నాం వాళ్ళు. ఎంత కేజీ ఇప్పుడు అది? ప్రోడక్ట్ నేమ్. which product this is coming any product any companies any product you have massage I can't sell कोई मैं बोल रही कि कोई भी प्रोडक्ट आपके पास है इसका बोला मैंने सेकंड स्क्रब यूज है. ओके वो मैंने बोला था शायद आपने नोटिस नहीं किया मैंने बोला था स्क्रब यूज कर. मैंने बोला था सेकंड स्टेप अंतकన్నా హిందీ రాదు నాకు. बात करते रहते हैं
క్లోజ్ అంటే ఇక్కడ నా వాళ్ళు సరిపోతుంది క్లోజ్. ఓకే దాన్ని నేను జరుపుకోవచ్చులే కానీ మళ్ళీ జరుపుతూనే ఉంటాను. ఎగ్జాక్ట్ 15 minutes. Exact 15 minutes. 15 minutes 2 seconds అయినా తెలియదు. स्टॉप वॉच पेट्रोल क्योंकि एसेंशियल ऑयल का रेशियो और टाइमिंग ये दोनों भी चीज़ मेंटेन करना बहुत ज़रूरी है। अगर आपको अच्छा रिजल्ट चाहिए तो ये दोनों चीज़ मेंटेन करिएगा कि ड्रॉप्स वाइज ही लेना है। कितना ड्रॉप अगर पता है नहीं पता है तो आप लोग सीखो, और पता है तो एग्जैक्ट वही लो। ट्रू ड्रॉप मतलब 2 ड्रॉप ही होगा, 10 मिनट मतलब 10 मिनट ही होगी। इसका मतलब ये नहीं कि मेरे पास और टाइम है तो मैं बैठ जाती हूँ, ऐसा नहीं हो सकता इसमें। ఇంకో 5 minutes ఉందా చూసా విన్నారు కదా కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంలోనే చెప్పాలంట, లేకపోతే పర్ఫెక్ట్ రిజల్ట్ రాదట. షైనింగ్ కాస్త ఎండలో దిగి వచ్చిన తర్వాత ఎంత బ్లాక్ అయిపోవట్లేదు. అది చూడండి ఒకసారి స్క్రబ్ చేసిన తర్వాత ఎంత నీళ్ళు వస్తుంది. ये देखो స్క్రబ్ చేసిన తర్వాత మేడం మీరు ఇంటికి వెళ్తే మీ ఊళ్ళో అందరూ అవాక్ అవుతారు. ఏది కొత్త నుంచి इसी से पिगमेंट आती है। एक्चुअली ये जो हम लोग का डेड स्किन है ये हम लोग सही से नहीं क्लीन करते, इसी से पिगमेंट आने के चांसेस रहते हैं। और पिगमेंट आने की इंटरनल फंक्शन अगर आपके लीवर का इशू रहेगा या फिर कुछ मेडिसिन आप लोग ज़्यादा लेते हो, एंटीबायोटिक का ज़्यादा लेते हो, तभी भी पिगमेंट आती है। पर नॉर्मली तो हम लोग अगर स्किन की डेड स्किन को अगर क्लीन करते रहेंगे तो फिर ये इजी है। मिनिमाइज कर सकते हैं हम लोग, ख़त्म नहीं कर सकते, मिनिमाइज कर सकते हैं हम लोग पिगमेंट को। पर अगर इंटरनली आपको कोई इशू है तो उसका आप लोग मेडिसिन या फिर डिटॉक्स वाटर ऐसा कुछ भी ले लो ताकि आपका लीवर ठीक रहे। और जब लीवर ठीक रहेगा तो पिगमेंट ऑटोमेटिकली गायब हो जाएगी। అదనమాట సంగతి. ఓకే ఓవరాల్గా మామ విన్నారు కదా అందరూ. లుక్ అయితే అలా చేస్తే బాగా వస్తుంది అని చెప్పేసి అన్నారు, పిగ్మెంటేషన్ పోతుంది ఇంకా ఏదో అన్నారు. విన్నారు కదా ఖచ్చితంగా. సరే समझ में आ रहा है? తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయ నన్ను అంటున్నారా మీరు? నాకు ఆత జాత ఇంకో వాత పెట్టినా హిందీ ఇంకో ముఖ రాదు. ఓకే అది అర్థమైందా కాలేదా? పెద్ద పరీక్ష ఓకే పిగ్మెంటేషన్ రాకుండా ఉండడానికి రైట్. हाँ मैं बोल रही हूँ कि अगर पिगमेंट का इश्यू है, सबको रहता ही है, तो मेन पिगमेंट का प्रॉब्लम तो है लीवर में प्रॉब्लम अगर रहेगा तो पिगमेंट आती है अपने को। बट हम लोग अगर पिगमेंट को कंट्रोल करना चाहते हैं, मिनिमाइज करना चाहते हैं, तो स्किन की ये जो डेड सेल्स इतनी ज़्यादा इनको निकला है, तो ये अगर लेयर बाय लेयर बैठा जाएगा एक टाइम पे जाके जो ट्रीटमेंट नहीं है वो वाली सीन हो जाएगी। कोई डॉक्टर्स या फिर कोई ब्यूटिशियंस इसको कोई भी कंपनी का प्रोडक्ट इसको खत्म नहीं कर सकते। अगर हम लोग डेली का स्किन ऐसा क्लीन नहीं करेंगे तो हफ्ते में एक बार तो ऐसा क्लीन करना इम्पोर्टेंट है अपने को। तो हमारा पिगमेंट को हम लोग मिनिमाइज कर सकते, खत्म नहीं कर सकते। खत्म करने के लिए इंटरनली अपने को हील करना पड़ेगा। అది అదే అంతే. అసలు మేడం మీరు చెప్తే అందరికి అర్థం కాకుండా ఉంటారా? అర్థమైంది అందరికీ. అది ఓవరాల్గా పిగ్మెంటేషన్ని కంట్రోల్ అయితే చేయలేము, అది ఇంటర్నల్గా కంట్రోల్ కావాలి. అది ఇంగ్లీష్లో చెప్పారు కాబట్టి నాకు అర్థమైంది. ఇంటర్నల్గా కంట్రోల్ కావాలి. అందుకనే మేడం గారికి చాలా డెడ్ స్కిన్స్ ఉన్నాయంట, అదంతా డెడ్ స్కిన్ సెల్స్ బయటకు వచ్చింది. ఆ క్రీమ్ యూజ్ చేయండి, అది చూడండి ఎంత షైనింగ్ వచ్చిందని చెప్పేసి అన్నాను. అమ్మా నాకు హిందీ వచ్చింది రోజు.
नॉर्मल फेशियल में हम लोग वाटर के साथ ही स्क्रबिंग करते हैं, सब लोग वही करते हैं हम लोग। तो क्या होता है कि हम लोग अगर यूज करते हैं वाटर तो चीज़ें डाइल्यूट हो जाती है। जो पार्टिकल्स के साथ बनाया जाता है स्क्रब वो हम लोग ध्यान में नहीं रखते। हम लोग को ईजी लगता है कि हम लोग पानी से मसाज करेंगे तो हम लोग को ज़्यादा मतलब लगता है कि हो गया, हाइड्रेटिंग हो गई। पर एक्चुअली सारे प्रोडक्ट कोई भी कंपनी का लेगा, सारे प्रोडक्ट का जो केमिकल रेशियो है उसको इस हिसाब से किया जाता है जिसमें पानी की ज़रूरत नहीं पड़ती। स्क्रबिंग के टाइम पे कभी भी पानी की ज़रूरत नहीं है। ये जब भी देखिए आप नॉर्मली भी इनकी फेस आप लोगों ने देखा, ओनली स्क्रब करने के बाद कितना क्लीन हुआ। और इतना क्लीन होने के बाद हम लोग अगर जैसे ब्लैक हेड वाइट हेड निकालना है तो क्या करेंगे, तो ये अभी ऑलरेडी क्लीन हो गया एंड देन हम लोगों को अभी स्टीम के साथ उसको वाइप अप करेंगे, या फिर ब्लैक हेड वाइट हेड है अगर किधर बच गया है अभी तो वो निकाल दे सकते हैं। लेकिन ऐसा ये प्रोसेस अगर आप लोग यूज़ करते हैं, ये प्रोसेस अगर आप लोग एवरी टाइम करते हो तो फिर मुझे नहीं लगता कि आप लोग को अलग से ब्लैक हेड वाइट हेड निकालना पड़ेगा, ऐसा नहीं है। पर वाइप करने के टाइम पे, स्क्रब को वाइप करने के टाइम पे स्टीमर देना इम्पोर्टेंट है, ताकि जो पोर्स खुल गया है वो उसके अंदर कोई और डस्ट नहीं जाए, उसको तो उसको क्या कर सकते हैं, इस सेकेंड स्टेप में हम लोग जो भी प्रोडक्ट यूज़ करेंगे वो और ज़्यादा अच्छे से स्किन को हेल्प करने के लिए सही रहेगा। क्लींजिंग के बाद स्टीम नहीं, स्क्रबिंग के बाद स्टीम। हाँ, क्लींजिंग के बाद कभी भी स्टीम नहीं, स्क्रबिंग के बाद ही मैंने बताया था। हाँ, सेम है प्रोसेस, दोनों में एग्जैक्ट सेम है, बस प्रोडक्ट एक ही अलग है। इनकी स्किन ग्लोइंग के लिए हम लोगों ने लेमन ऑयल लगाया है ताकि स्किन को इवन करेंगे, और इनकी स्किन टाइटनिंग है तो इसकी वजह से हम लोगों ने इनके ऊपर लेवेंडर ऑयल यूज़ कर रही हूँ जो स्किन टाइटनिंग में हेल्प करेंगे आपको। और अगर पॉसिबल है जैसे कि स्किन आपका लूज हो रहा है और आपको एवरी टाइम फेशियल या फिर कुछ ऐसा कर रहे हो और कोई फर्क नहीं पड़ रहा है तो आप लोग ये क्या बोलते हैं, लेवेंडर ड्राई लेवेंडर फ्लावर मिलता है, उसका चाय बना के पियो, स्किन को और ज़्यादा हेल्प करेंगे आपकी स्किन को टाइट करने के लिए। मैडम 27 मिनट्स हो रहे थे। कौन बोलने वाला था ये? कभी बोलने वाले थे? ओके। మీరు ఏ డౌట్ అడగాలనుకున్నా యాంకర్ ఆలోచించగలండి ప్లీజ్, ఓకేనా? ట్రాన్స్లేట్ అంటారు మేడం, ఏమో ఒకటి 1 మార్క్ ఆన్సర్ చెప్పమంటే మేడం ఎస్ఏ రైటింగ్ రాస్తాను. యా ఇస్తున్నానండి. इनको मैंने अभी जोजोबा ऑयल लगाया है, ठीक है? अभी जोजोबा ऑयल मैंने इनको लगा दिया है, अभी 5 मिनट वेट कीजिए। జోజోబా ఆయిల్ రాశారు, జోలబా అన్నట్టు ఉంటుందంట వాళ్ళకి. वेट జోజోబా ఆయిల్తో జోలబా అన్నట్టు ఉంటుందంట, జోజో అని. నెక్స్ట్ అయిన తర్వాత అదొక 5 మినిట్స్, मेरा 5 మినిట్ आपको लगा, इनको नहीं लगा था लेकिन आपको लग गई, नो प्रॉब्लम है। कभी इनकी स्किन सेंसिटिव है ना तो इसकी वजह से लग जाता है कभी कभी। ఓకే. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది వాడతారు. थोड़ा सा ऐसा कोई इशू नहीं है, कोई प्रॉब्लम तो नहीं होता उससे, बट इंस्टेंट रिमूव करके कुछ अच्छे से उसको ब्लेंड करने के हम लोग अभी ठीक हो जाएगा। वो कौन सा है? 5 मिनट के लिए जो बात है कि अभी जोजोबा ऑयल, ओके 5 मिनट्स को से आप 5 मिनट रुको, मैं इनको रिमूव कर देती हूँ आपका। ఒక 5 నిమిషాలు ఆగండి. అప్పటిలోపు ఈమెకి రిమూవ్ చేస్తున్నారు. ఏవి కూడా చెప్పారు. इनको अभी हमने 2 सिलसिले ऑयल लगा के रखा था, पर इसको रिमूव करने के लिए हमें कोई पानी की ज़रूरत नहीं है, स्टीमर की भी ज़रूरत नहीं है। बस ड्राई ऐसा पेपर टिश्यू लेके
को डैप करने का है। देख रहे हैं साइड डिफरेंस में आ रहा है आप लोगों को। అది రిమూవ్ చేయడానికి వాటర్ లైట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, స్టీమర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పేపర్ టిష్యూతో ఇలా గట్టిగా ట్యాప్ చేస్తే వెళ్ళిపోతుంది అని చెప్పేసి। जो एक्सेस ऑयल था, जो एक्स्ट्रा जो इंटरनली जो प्रोडक्ट जो नहीं चाहिए था स्किन के अंदर से डस्ट, वो निकल जाएगा। अब बस टिश्यू को ऐसा इतना ही जो एक्स्ट्रा है वो बाहर आ गया है। अभी हम लोग लगाएंगे फेस पैक। फेस पैक भी बहुत ज़्यादा नहीं लगाना है, एक पतला सा लेयर लगाना है फेस पैक का भी। నా నేను కూడా కావాలా జోజోబా ఆయిల్? एक फेस पैक का एक पतला सा लेयर। नो मसाज क्रीम नहीं चाहिए अपने पास, ज़रूरत नहीं है। बस ये 3 ही प्रोडक्ट चाहिए फेशियल किट का, क्लींजर, स्क्रबर और फेस पैक, और कुछ नहीं चाहिए अपने को। उसी से आप लोग ये सेशन अगर पार्लर में करते हैं आप लोग, तो कोई भी कस्टमर को 4 सेशन देना पड़ेगा 20 डेज की गैपिंग में आपको। क्या जोजोबा एक्चुअली जोजोबा फर्स्ट इंस्टेंट लगाने के बाद उसको थोड़ा बर्न फीलिंग है, उसको वाइप अप किया, नेक्स्ट वही चीज़ अगर कहते हैं वो रिलैक्स फीलिंग है। वैसा कैसे मतलब आपका बहुत ज़्यादा एक लेयर निकला ना स्किन से, तो उस हिसाब से आपको स्किन की पोर्स को वो बंद करने लग गया था, इसके लिए। చెప్పండి। क्वेश्चन एक पतला सा मैंने ले लगा है, ये जोजोबा ऑयल है, ये लगाया गया है आपको, ठीक है। अब 5 मिनट हो गया है, मुझे पानी सेंस करके देखिए क्या कोई। అవి ఏ డౌట్ కావాలి? స్టార్టింగ్ ఆ ప్రాసెస్ అర్థం కాలేదా మీకు? ప్రాసెస్ చూసుకున్నారు కదా, ఆ ప్రాసెస్ చూడండి, ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం। ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పోతున్నారు కదా, ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దాంట్లో ఏం పాయింట్స్ చెప్పట్లేదు। ఈ క్రీమ్ అప్లై చేస్తున్నాను, ఇలా మసాజ్ చేయాలి, అలా మసాజ్ చేయాలి అంటున్నారు। एकदम इजी है अपना एसेंशियल ऑयल का कोई भी काम बहुत इजी है, पर रिजल्ट 100% रहता है। वो अगर सेक्स कर ठीक है ना कोई भी। अभी स्किन टाइटनिंग है, इसीलिए हम लोग लैवेंडर ऑयल लगा रहे हैं, ठीक है। लैवेंडर ऑयल एक्चुअली उसमें भी जाएगा अगर किसी को बहुत ज़्यादा हेयर फॉल है, अगर बहुत ज़्यादा किसी को हेयर फॉल है, लैवेंडर ऑयल से उसका भी हम लोग ट्रीटमेंट कर सकते हैं। ఓకే, ఇప్పుడు ఆయిల్ జోజోబా ఆయిల్ తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత जोजोबा ऑयल के बाद 5 मिनट होने के बाद मैंने यहाँ पे अभी लगाया है लैवेंडर ऑयल। లెవెండర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు। अच्छा लग रहा है आपको अभी? ఎవరికైనా హెయిర్ లాస్ ట్రీట్మెంట్ చేయాలన్నా ఆ లెవెండర్ ఆయిల్తో మేడం వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారట। वेट वही बोलने वाली हूँ, ये इनको अप्लाई कर हेयर ट्रीटमेंट हेयर ट्रीटमेंट में बताती हूँ। अगर किसी को बहुत ज़्यादा हेयर फॉल है और आपके पास हेयर फॉल ट्रीटमेंट के लिए कोई कस्टमर आया हुआ है, तो उनको आप पहले तो हेयर वॉश करिए, अच्छे से हेयर वॉश करिए, और स्कैल्प को ऐसा पार्टीशन, गीले बालों को ड्राई नहीं करना है आपको, ठीक है। गीले बालों को बस सेक्शन ले लो और रूट पे ब्रश के साथ रूट पे लैवेंडर ऑयल लगाओ, बहुत ज़्यादा नहीं। जैसे कि ये 20 ml का बॉटल है, ये 20 ml बॉटल 4 कस्टमर्स के ऊपर यूज़ कर सकते हो आप, उतना लेना है आपको, मतलब 5 ml पर कस्टमर, ओके। तो इतना यूज़ करने के बाद अच्छे से हम लोग ने रूट पे लगा दिया है लैवेंडर ऑयल, एंड देन जो नीचे के बाल रहेंगे अपने, उसमें हम लोग
बाद स्कैल्प पे जो स्टीमर है, फेशियल का जो स्टीमर है ना, स्पा का आप लोग लॉरियल, मैट्रिक्स, जो आप लोगों को ठीक लगे, कोई भी कंपनी का, पर अच्छे प्रोडक्ट होने से ज़्यादा अच्छा है। ऑर्डिनरी लेने से अच्छा मैट्रिक्स का ले लो, लॉरियल का ले लो, या फिर हबीब्स कंपनी का भी अच्छा ही प्रोडक्ट आता है। तो जो आप लोगों को अवेलेबल होता है, अभी तो न्यू बहुत सारे स्पा प्रोडक्ट निकला ही है आपके कंफर्टेबल जो जिसमें हो आप लोग, जैसे पानी का भी सीन है। अगर हम लोग साउथ में रह रहे, यहाँ पे कोई स्पा सूट करता होगा, जो मुझे नहीं पता भी हो सकता है, पर जैसे हम लोग नॉर्थ ईस्ट साइड जाके तो वहाँ पे लोरियल सूट कर रहे हैं, तो मैं वो बता सकती हूँ। पर साउथ में मैक्सिमम मैंने देखा है कि अभी कुछ जो ब्राज़ील का एक स्पा प्रोडक्ट आया हुआ है, वो सूट कर रहा है, अभी मैंने देखा है। एंड मैट्रिक्स का भी ठीक है, मैट्रिक्स का जो ब्लैक वाला स्पा प्रोडक्ट है, स्पा का डब्बा आता है ब्लैक कलर का, देखा होगा आप लोगों ने, पता है नहीं मालूम, तो ब्लैक कलर का एक स्पा का डब्बा आता है। नॉर्मली अगर वो यूज़ करेंगे तो ज़्यादा अच्छा है, लेकिन ऐसा कंपलसरी नहीं है, कंपलसरी मैं नहीं बता रही, लेकिन अच्छी प्रोडक्ट यूज़ करो वो बता रही हूँ। तो हल्का सा स्पा प्रोडक्ट इस टैप पे लगा दिया, उसको 20 मिनट के लिए रोल करके हम लोगों ने रख लिया, एंड देन स्टीमर से, स्टीमर के साथ बालों को ऐसा पकड़ो और रूट को अच्छे से, रूट को मसाज दो, रूट्स में। ऐसा नहीं कि बाल पूरा ऐसा गोल गोल घुमा दो, ऐसा नहीं, उसको रिलैक्स करा दो। ये रिलैक्सिंग पॉइंट है अपना बैक में एंड हेयर लाइन, फ्रंट हेयर लाइन, फ्रंट हेयर लाइन में भी ऐसा हल्का मसाज दे देना। और फिर स्टीम किया है, इसीलिए इंस्टेंट ठंडा पानी हम लोगों को नहीं डालना है। स्टीम के बाद 5 मिनट हम लोगों को रुक जाना है एंड देन आपको रिंस कर देना है। तो ये प्रोसेस अगर हम लोग 20 दिन या फिर महीने में एक बार 4 टाइम्स हम लोग कर लेते, 4 मंथ का प्रोसेस है, तो उसके बाद हेयर फॉल 90% स्लो डाउन हो जाता है। 90% हेयर फॉल का जो सीन है वो स्लो डाउन हो जाता है, और जो 10% रुक जाता है वो अपना खुद की गलती भी हो सकती है। जैसे हम लोगों को हफ्ते में 2 बार हेयर वॉश करना था, हमने नहीं किया, या फिर हम लोगों ने कोई ऑयल लगाया तो पूरी नाइट ऑयल लगा के रख लिया, वो सबसे बड़ी गलती है। ऑयल लगना चाहिए, लेकिन ऑयल्स को मैक्सिमम 2 आवर्स बालों पे रहना चाहिए। ऐसा नहीं कि पूरी रात रह गई, 2 दिन तक बाल हमने धोया ही नहीं है, या फिर हमें पता है कि हम आज पूरे दिन बाहर ही रहे, वॉकिंग है, हम लोग बाहर रह गए, फिर आने के बाद हेयर वॉश कर लेने चाहिए। या फिर आपको बहुत ज़्यादा स्वेट आया हुआ है, तभी भी हेयर वॉश कर लेनी चाहिए। ऐसा नहीं कि मैंने सुबह हेयर वॉश किया था, शाम को दिन भर हम लोगों ने बहुत सारा काम किया और हमें बहुत ज़्यादा स्वेटिंग हो गई, तो उस हिसाब उस स्वेट अगर रह जाता है तो फिर स्वेट और सीबम जो हम लोग सोने के टाइम पे हमारा खुद नॉर्मल ऑयल प्रोड्यूस होता है, वो दोनों मिलके हेयर फॉल का रीज़न बनता है, जिसमें एक डैंड्रफ बनता है, जो ऑयली डैंड्रफ हम लोग बोलते हैं, जो दिखता नहीं है। पर हम लोग क्या करते हैं, आज हेयर वॉश किया, कल परसों फिर से ऐसा होता है ना, ऑयली फीलिंग आती है। तो ऑयली फीलिंग से जो है वो साइड इफेक्ट करता है, फिर लूज हो जाती है और फिर हेयर फॉल होता है। ऑलमोस्ट डन है, स्किन ग्लोइंग। आप एक बार टाइम देखना, अपना टाइम आपका खरीदी है। मम्मा टाइम 15 मिनट होगा तो बोलना है।
तो ये प्रोसेस थोड़ा हाँ ग्लो ऑटोमेटिकली एक बार यूज करने से इतना डिफरेंस आता है। तो ये चीज़ अगर मंथ में 2 बार करने के फोरहेड का जो एक पिगमेंट का लेयर था शायद आप लोगों ने देखा होगा, ऑलमोस्ट 60% तो मिनिमाइज हो गया है। इसमें हम लोगों ने फेशियल किट का बहुत सारा प्रोडक्ट भी यूज़ नहीं किया। ओनली क्या क्या यूज़ किया, क्लींजर, स्क्रबिंग एंड लास्ट में एक पतला सा फेस पैक लगाया। बाकी हम लोगों ने ओनली एसेंशियल ऑयल का 2 चीज़ें लगाई, जोजोबा एंड लेमन ऑयल। जोजोबा जो है ना, स्किन की कोई भी प्रॉब्लम, अगर आपके स्किन में कोई भी प्रॉब्लम रहेगा तो जोजोबा ऑयल को आप लोग यूज कर सकते हो। स्किन का एनी प्रॉब्लम, हेयर का एनी प्रॉब्लम, वो जोजोबा ऑयल को जब यूज करोगे तो फिर वो क्या करते हैं, इंटरनली वो धीरे धीरे हील करता रहता है। रोज ड्रॉप वाइज ही लगाना है। अगर कोई रोज जोजोबा ऑयल लगाना चाहेगा तो वो ओनली 2 ड्रॉप्स ही यूज कर सकता है। ऐसा नहीं कि मैंने बहुत सारा लगा लिया, ड्रिप की जैसा लगा दिया। रात को लगाओगे तो ज़्यादा अच्छा है। जैसे रात को फेस वॉश कर लिया, मतलब पूरे काम खत्म हो गए, फेस वॉश कर लिया, तो 2 ड्रॉप्स अपनी जोजोबा ऑयल को लगा के सो जाना। डिफरेंट आ रहे नजर आपको? या डिफरेंस కనిపించిందా అందరికి? కనిపించిందా? डिफरेंस दिख रहा नहीं दिख रहा, कोई तो बोलो। ఎవరైనా చెప్పండి డిఫరెన్స్ కనిపించిందా లేదా అనేది। दिखा है क्या? आप ठीक है फिर आफ्टर का फोटो ले लो आप लोग। इनका 15 मिनट हो गया, कितना बाकी है? 15 मिनट तो नहीं हुआ और एक 30 सेकंड्स है। ऑलराइट, అందరికి క్లియర్ గా కనిపిస్తుందా? బిఫోర్ ఆఫ్టర్ का फोटो चाहिए तो ले लो। हाँ, नेचुरल प्रोडक्ट है। इसलिए लेमन ऑयल का स्मेल पूरे एरिया में आप ऑलमोस्ट तो आ ही गया है। लेमन मतलब इसमें कुछ भी मिक्स नहीं कर देता, इसीलिए रेशियो बहुत कम लेना पड़ता है। యా ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్. ఇందులో ఏవి మిక్స్ చేసింది లేవట, అందుకనే క్వాంటిటీ కొంచెమే తీసుకోవాలని చెప్పేసి అంటున్నాను. ओके ఓకే యా యా ఎవరైనా ఫోటోలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, రండి. ఎలా పోజ్ చేయాలి? आप तो फिर शेयर कर सकते हो। అది కాదా? आफ्टर का फोटोज ले लो। ये अभी बाहर जाएगी तो मिट्टी लग जाएगी, उसके लिए मैंने थोड़ा सा मॉइस्चराइजर लगा दिया है। मॉइस्चराइजर होगा या फिर सनस्क्रीन जो भी आपके पास रहेगा। ఏది సన్ స్క్రీన్ ఉంటే సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు। कंपल्सरी रहता है, सनस्क्रीन लगाना जरूरी है इसके लिए। ठीक है, మాయిశ్చరైజర్ ఉన్నా మాయిశ్చరైజర్స్ పెట్టుకోవచ్చట, ఏదైనా సరే। कैसे ये हम रियल ब्लड का ही ब्रोमीन ऑयल, कैस्टर ऑयल में प्रमोट करती हूँ अभी एक। हाँ,
हाउ डिफरेंट। या और कभी भी हम लोग फेस मसाज कर रहे तो ये हमारा कान के पीछे का जो ये पार्ट है, ये मेन प्रेशर पॉइंट है जिससे स्किन ग्लो होती है। प्रोडक्ट जितना काम करेगा उतना काम बॉडी को डिटॉक्स करना है। ये प्रेशर पॉइंट जब तक आप लोग प्रेस नहीं करोगे तब तक स्किन का, अगर घंटे भर भी आप लोगों ने सर्विस कर लिया तो रिजल्ट दिखने वाला है नहीं। तो ये इम्पोर्टेंट है, ये चीज़ें आप लोग करिए। एंड देन लास्ट में हेयर लाइन को थोड़ा सा टैप कर दीजिएगा ताकि क्लाइंट घर जाके सो जाए, कोई काम नहीं करे, बेकार बना लो। విన్నారు కదా, ఈ చెవి వెనక భాగంలో మసాజ్ చేస్తే ఫేస్ గ్లో వస్తుందట. అట్లా అని చెప్పేసి ఎప్పుడు గ్లో కావాలని చెప్పి ఒత్తుకుంటూ కూర్చున్నారు. అలా కాదు, అదొక పద్ధతి ప్రక్రియ ప్రకారం చేస్తే గ్లో వస్తుందట. अभी मैं ये लोग का कुछ और प्रोडक्ट्स का डिटेल्स आप लोगों को बता देती हूँ। ये आंवला ऑयल है, आंवला ऑयल है जो नॉर्मल बालों पे आप लोग लगा सकते हो। कैस्टर, कैस्टर का सबको पता ही होगा, स्किन पे भी जाएगा, हेयर पे भी जाएगा, ये दोनों चीजें स्किन पे। ये एंटी बैक्टीरियल प्रोडक्ट है, स्किन में कोई भी मतलब आपको रैशेस आए, पिंपल्स आ गया, ठीक नहीं हो रहा है बहुत दिन से, आप कुछ प्रॉब्लम है नहीं कर पाते, तो इसको थोड़ा सा आप लोग टंग पे लेके आप सोलो भी कर सकते हो या फिर प्रोडक्ट को लगा सकते हो। ये दोनों चीज़ें में इसमें जाएगा। ये किसी को कंस्टिपेशन का भी प्रॉब्लम है तो भी यूज़ कर सकते हैं। ये ब्राह्मी ऑयल है जो हम लोग का ड्राई हेयर है, नॉर्मली जो हेयर ड्राई होता है शैम्पू ज़्यादा करने से उसको हील करता है। ये ब्राह्मी ऑयल हेयर वॉश से 2 घंटे पहले ही लगाना है, ऐसा नहीं कि पूरी रात लगा के रख लो, हेयर वॉश से 2 घंटे पहले लगाना है। एंड दिस इज हेयर स्कैल्प टॉनिक जो केमिकल वाली हेयर पे जाएगा। जो केमिकल हेयर है मतलब हम लोग उसके केराटिन, बोटॉक्स, स्ट्रेटनिंग, हेयर कलर ये सब करते रहते ना, तो मैक्सिमम लोग रूट टचअप करते हैं आप लोगों के पास, तो ये 100% केमिकल हेयर हो गया। और रूट टचअप करते करते ऐसा होता है कि कोई भी प्रोडक्ट उनके ऊपर काम नहीं करता, जैसे ड्राई होते जाता है और बाल ऐसा मतलब हेयर जो है वो ऐसा हो जाता है कड़क हो जाता है, लोगों को उससे प्रॉब्लम हो रही है, फिर सोचते हैं कि मैं इतना कलर लगा लिया इसीलिए ऐसा हो। तो ये एक ऐसा प्रोडक्ट है जो हेयर वॉश करने से पहले, जैसे आज कलर लगाया या फिर सेकने में हेयर वॉश कर लिया या फिर 2-3 बार हेयर वॉश करने के जब हेयर वॉश करना है तो उससे पहले 1 घंटे पहले हेयर स्कैल्प टॉनिक अगर लगाती है तो ड्राइनेस आ जाती है, वो खत्म हो जाता है, ये केमिकल हेयर के ऊपर, ठीक है। एंड दिस इज एलोपेशिया, जो पैचेस में बाल गिरते हैं उनके लिए है, ये जड़ी बूटी वाला हेयर ऑयल है। ये पैचेस में जिसका हेयर फॉल होता है वो है। एंड जिंजर ऑयल, जिंजर ऑयल पता है किसी को? जिंजर ऑयल सुना है? जिंजर एसेंशियल ऑयल, ये किस काम में आता होगा? जिंजर ऑयल अगर कोई सही जवाब दे देता, करेक्ट आंसर, तो जिंजर ऑयल की कौन बोलेगा मेरे को? जिंजर ऑयल का मेन यूज, सबसे एक पॉइंट ऐसा है कि जहाँ पे जिंजर ऑयल चाहिए ही अपने को। बेली फैट, और कौन बोलेगा? बेली फैट के लिए क्या करना है? लगाना है, खाना है? ओके, इधर से कोई नहीं? यस, करेक्ट आंसर बेली फैट के लिए है, इस पे अप्लाई करना है, क्लीन स्किन पे अप्लाई करना है, जिंजर का वही काम है। तो क्लैपिंग व्हाट्स योर नेम? जिंजर ऑयल का बहुत करेक्ट आंसर दिया है इसने। आइए स्टेज पे आइए। ओके ओके ओके, नो इशू। तो इनको जिंजर ऑयल गिफ्ट में दे दूंगा, ठीक है? वेलकम वेलकम। हो गया आपका साइड ఆల్మోస్ట్ ఈ మధ్య అయితే మీది स्किन टाइटनिंग
ఇంకో స్టెప్ ఉందండి, దాన్ని అంటే తలగా చెప్తాను. ఓకే, एक 5 मिनट का पैक है, तो ज़्यादा टाइम नहीं लेता, 5 मिनट्स। భయ్యా నెక్స్ట్ హైడ్రోఫేషియల్ రెడీ చేసుకున్నారా? రెడీ ఉందా? మీ ఎవరైతే వాళ్ళని కూడా आपको अच्छा लगा? ओके, जो पैकिंग सिस्टम है ना मैडम, बुरा मत मानो, कैन वी डू इट एट द बैक स्टेज? ओके Okay, can we do it at the back stage? Yes. And then you know after that we'll invite you to church. Yeah. Thank you. Welcome. Alright. ఎందుకంటే మన టైం ఫ్రేమ్ కూడా కొంచెం దగ్గర పడుతుంది. पैकिंग जो है वो होगा. हाँ, आपका इनका तो हो गया, पर आप थोड़ा पीछे बैठ जाइए क्योंकि टाइम शॉर्ट है और फिर प्रॉब्लम ये है। Okay. కొంచెం ఒక 10 minutes please. And meanwhile you know we can finish up the hydrofacial. जाके बैठ जाइए, ठीक है? चलिए आप लोग Hydrofacial machines can we have them on the stage? ये या स्टेज पर नहीं होते? हो गया, आप पीछे जा सकते हो। चेयर को ऊपर ఫేషియల్ మిషన్స్ అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా దగ్గర నుంచి చూడాలనుకుంటున్నారా హైడ్రోఫేషియల్ మెషిన్ ని? మిషన్ మిషన్ two people can get onto the stage. ఎస్. ఐదో రోజులు ఎవరెవరు చేస్తున్నారు రండి బయట యూజ్ చేసేవాళ్ళు చేయలేదా? Two people please. చేసేవాళ్ళు కూడా రావచ్చు. ఐదో రోజులు ఎవరు చేస్తున్నారా? Only 2 people please. మేడం ఇద్దరే జస్ట్ ఇద్దరు మాత్రమే. ఇద్దరే ప్లీజ్. మేడం ఇద్దరే, మిగతా ఇద్దరు ప్లీజ్. మీరు అట్లా ఉంటే వెనుక వాళ్ళకి కనిపించదండి, ఇద్దరు ప్లీజ్ మాత్రమే. ఇద్దరే. మేడం ఇద్దరే. Alright, Shravan and Mahesh garu, all the best. Here we go with 15 minutes. Okay. Thank you. యా, ఇక్కడ హైదరాబాద్ ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు? హైదరాబాద్ చేస్తున్నారా? హైదరాబాద్ వాళ్ళ బెనిఫిట్స్ అది ఏం చేస్తున్నారు? ఐడియా ఏం చేస్తుంది? మైక్ ట్యాంకర్ గారు సంతోష్ చెప్పండి మ్యామ్. డర్మా మీన్స్ స్కిన్, బ్రషన్ మీన్స్ ఫీడింగ్. స్కిన్ని హైడ్రేటింగ్ చేస్తుంది, డీప్గా చేస్తుంది, ప్లస్ పీల్ చేస్తుంది. పీల్ అంటే స్కిన్ని పీల్ అవుట్ చేస్తుంది, డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఈ హైడ్రోఫేషియల్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి 10-in-1. ఓకే, ప్లస్ మన హైడ్రోఫేషియల్లో మేజర్గా యూజ్ చేసే టూల్ ఏంటంటే ఈ డర్మా బ్రషన్. హైడ్రోఫేషియల్లో మేజర్గా యూజ్ చేసే టూల్ ఏంటంటే డర్మా బ్రషన్. దీంట్లోనే ఈ హైడ్రోఫేషియల్ గురించి యూజ్ చేస్తాం. దీనిలో మేజర్గా మనం దీని నుంచి ఏమొస్తుందంటే 3 సొల్యూషన్స్ వస్తాయి. ABC అంటాము, ప్లస్ AS1, AS2, AS3 అని 3 సొల్యూషన్స్ వస్తాయి. ఈ 3 సొల్యూషన్స్ అకాడమిక్గా మనం స్కిన్ బట్టి యూజ్ చేస్తాం. AS1 వచ్చేసి ఏం చేస్తుందంటే స్కిన్ యొక్క డీప్ క్లీనింగ్ చేస్తుంది. AS1 డీప్గా క్లీనింగ్ చేస్తుంది. మేజర్గా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే స్కిన్లో డీప్గా వెళ్ళి స్కిన్లో ఉన్న డార్క్నెస్ కానీ అంత డీప్గా ప్రాపర్గా క్లీన్ చేస్తుంది. ఈ AS1 అనేది మనం ఆల్ స్కిన్ టైప్ అందరికీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ AS2 ఏం చేస్తుందంటే దీంట్లో మేజర్గా ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటుందంటే సాల్ఫరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే స్కిన్లో ఉన్న ఆయిల్నెస్ కానీ యాక్ని కానీ అది రిమూవ్ చేస్తుంది. ప్లస్ ఇది కూడా స్కిన్ పీలింగ్ కూడా చేస్తుంది అది. నెక్స్ట్ AS3 ఏం చేస్తుందంటే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏముంటుందంటే గ్లిజరిన్ ఉంటుంది, ప్లస్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే స్కిన్ను హైడ్రేటింగ్ చేస్తుంది, ప్లస్ స్కిన్ను గ్లోయింగ్ చేస్తుంది. ఈ మూడిట్లలో మనం AS1 అనేది ఆల్ స్కిన్ టైప్ అందరికీ యూజ్ చేస్తాం. AS2, AS3 అనేది అకార్డింగ్ టు ద స్కిన్ బట్టి యూజ్ చేస్తాం. మనం ఫేషియల్ హైడ్రోఫేషియల్ చేస్తున్నప్పుడు ఆయిల్ స్కిన్ ఉంది, యాక్ని ఉంది, అలాంటప్పుడు AS2 యూజ్ చేస్తాం. లేదు ఓన్లీ స్కిన్ గ్లోయింగ్ కావాలి, స్కిన్ వైట్నింగ్ కావాలంటే AS3 యూజ్ చేస్తాం. ఇవి మనం అకార్డింగ్ టు ద స్కిన్ బట్టి యూజ్ చేస్తాం. ప్లస్ ఈ మిషన్లో మనకు హైడ్రోఫేషియల్ మేజర్గా ఏం
మిషన్ గురించి ప్రాపర్గా మనం ఎలా చేయాలో తెలియాలంటే దాంట్లో ఉండే ఒక ప్రోబ్ ఉంటుంది కదా, ఈ మిషన్ ప్రోబ్ ఉంది కదా, ఇది దేనికి పని చేస్తుందో తెలిస్తే అకార్డింగ్ టు ద స్కిన్ బట్టి ఒక బ్యూటిషియన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫలానా యూజ్ ఇలాగే చేయాలి, ఇది ఒక ప్రాసెస్ అనే రూల్ ఏమి ఉండదు. అకార్డింగ్ టు ద స్కిన్ ఫస్ట్ నీకు ఇది ఒక పద్ధతి రూల్ అనేది ఏం వర్క్ చేస్తుందో అది తెలిసి ఉండాలి. అది తెలుసుకున్న చేస్తున్నప్పుడు వాళ్ళకి అకార్డింగ్ టు స్కిన్ బట్టి ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం బట్టి మనం ఏ టూల్ యూజ్ చేయాలనేది మనం తెలుసుకొని మనం నాలెడ్జ్ ప్రకారం చేయాలి. ఇదే ఒక ప్రాసెస్ ఇలాగే చేయాలనేది ఏమీ లేదు. ఓకేనా? ఫస్ట్ నేను ఒక్కొక్క టూల్ గురించి చెప్తా, ఒక్కొక్క టూల్ ఏం పని చేస్తుందో అది మీకు తెలిసిందనుకో, దాన్ని బట్టి మీరే ఐటమ్స్ మీరు ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. ఏదో యూట్యూబ్లో చూస్తాం, ఎవరో చెప్పాలి ఇలా చేయాలని ఏం రూల్ లేదు. మనం అకార్డింగ్ టు స్కిన్ బట్టి యూజ్ చేయాలి. యూజ్ చేయాలంటే ఏం చేయాలి, మనకు ఒక్కొక్క టూల్ ఏం పని చేస్తుందో మనకు దాని గురించి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అకార్డింగ్ టు స్కిన్ బట్టి చేయొచ్చు. ఓకేనా? నేను ఒక్కొక్క టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ టూల్ వచ్చేసి ఇది డెర్మాబ్రేషన్. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ AS1 యూజ్ చేస్తాం అనుకో, AS1 ఏముందని చెప్పినా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది డీప్గా క్లీన్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ లాక్టిక్ యాసిడ్ అనేది స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ చేసి అట్రాక్ట్ చేస్తుంది. అంటే అది డీప్గా స్కిన్లోకి ఆ సొల్యూషన్ అనేది సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ వరకు పంపించి అక్కడ ఉన్న డర్టీనెస్ కానీ మళ్ళీ ఇంక్రీజ్ చేసేసి వేస్టేజ్ అంతా ఇంకా బ్యాటరీ స్టోరేజ్ చేస్తుంది. అందులో నీట్గా క్లీన్ చేస్తుంది, అదొక వర్క్ చేస్తుంది. సెకండ్ ఇంకో వర్క్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక సొల్యూషన్ని మన స్కిన్లో ఇన్ఫ్యూజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అదేంటి AS2 ఉంది, AS3 ఉంది కదా, ఆ సొల్యూషన్ మన స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మామూలుగా ఎక్స్ట్రాక్షన్ చేయాలనుకుంటే దీన్ని మూమెంట్ అపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. ఓన్లీ ప్రొడక్ట్ని మాత్రమే ఇన్ఫ్యూజ్ చేయాలంటే జస్ట్ డాటింగ్ డాట్స్ మాత్రమే పెట్టాలి. డాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఇన్ఫ్యూజ్ అవుతుంది. మూవ్మెంట్ చేసినప్పుడు అది ఇన్ఫ్యూజ్ అయ్యి మనకి రివర్స్లో బ్యాక్ క్లీన్ చేసి వస్తుంది. ఇది వర్క్ చేస్తుంది. ఇలా కాకుండా ఇంకేం వర్క్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, వైట్ హెడ్స్ ఉన్నాయి, ఇలాంటి సొల్యూషన్ కాదు, ఓన్లీ వాక్యూమ్ మాత్రమే యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ మాత్రమే క్లీన్ చేస్తుంది. ప్రధాన ఇది ఏం పనులు చేస్తుంది, 3 పనులు చేస్తుంది. ఆ 3 వర్క్స్ని మనం అకార్డింగ్ టు స్కిన్ బట్టి ఈ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది RF అంటే ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ. ఈ RF ఏం చేస్తుందంటే స్కిన్లో కొలాజన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో ఏముంటుందంటే మైక్రో కరెంట్ ఉంటుంది. ఈ మైక్రో కరెంట్ ద్వారా స్కిన్లో ఉన్న ఎలాస్టిక్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఈ టూల్ ఏంటంటే ఒకే దగ్గర పెట్టకూడదు. దీని నుంచి మైక్రో కరెంట్ హీట్ జనరేట్ అవుతుంది. ఒకే దగ్గర పెడితే ఏమవుతుందంటే స్కిన్ బర్నింగ్ అవుతుంది, వేడి వస్తుంది కాబట్టి స్కిన్ వేట్ చేయలేదు. దీన్ని ఏం చేయాలంటే ఏజ్ స్కిన్ వాళ్ళకైతే లెఫ్టిక్ మూవ్మెంట్ చేయాలి. లేదు ఏజ్ తక్కువగా ఉంది అప్పుడు ఓన్లీ ఫర్ సర్కిల్ మూవ్మెంట్స్ మాత్రమే యూజ్ చేయాలి. దిస్ ఇస్ RF. ఈ RF వల్ల చాలా యూజ్ ఉంటుంది. స్కిన్ టైటింగ్ పర్పస్లో చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. RF రేడియో ఫ్రీక్వెన్సీ అన్న ఒక నిమిషం. ఇందాక మనం ఇక్కడ చేస్తూ మధ్యలో ఆగాము కదా, వన్స్ ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం నాయిస్తో చెప్పండి. బాగుందా బాగాలేదా అనేది చెప్పండి. బాగుందంటే క్లాప్స్ పెట్టాలి. ఎలా ఉంది? క్లాప్స్ హలో క్లాప్. డిఫరెన్స్ అయితే చూసారు కదా, బిఫోర్ ఆఫ్టర్ కదా. స్టార్టింగ్ ఏమో మేడం చంద్రముఖిలా గెటప్ వేసుకున్న చంద్రముఖిలా ఉంది. ఇప్పుడేమో మంచి గంగతీరు అనిపిస్తుంది, జ్యోతిరు. చెప్పండి అక్క, మీరు ఇట్లాంటి వాళ్ళకి అనిపిస్తలేదు. डिफरेंट कितना दिखा, आप कुछ बोलेंगे एसेंशियल ऑयल के बारे में? कुछ पूछना है तो वो भी पूछ सकते हैं आप लोग. कितना आप लोग को पता है एसेंशियल ऑयल, व्हाट इज एसेंशियल ऑयल, हाउ टू यूज एसेंशियल ऑयल? ये सारे क्वेश्चंस किसी को जानना है तो फिर क्या भी पता है सबको? या మేడం చాలా బాగుంది ఇది. స్కిన్ కూడా చాలా బాగా వచ్చిందిరా. స్కిన్ అండ్ పిగ్మెంటేషన్కి చాలా మంచి రిజల్ట్ ఉంది ఇలా. మీరు ఇది ట్రీట్మెంట్ చేస్తేనే మినిమం మీకు మంచి అర్నింగ్ వస్తుంది. సెట్టింగ్ వైజ్ తీసుకోండి. సెట్టింగ్ వైజ్ మినిమం 15 to 1000 రూపీస్ అయినా 2000 అని వాళ్ళు ఇచ్చేసేది. పిగ్మెంటేషన్, డెడ్ స్కిన్, ఏమంటారు ర్యాష్ స్కిన్స్కి బెస్ట్ కదా మీకు.
సో 1 సీరం తీసుకుంటే మీకు మినిమం 1 month or 2 months వరకు వస్తుంది. సమ్ ఫ్యూ డ్రాప్స్. సో బెస్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి. డీటెయిల్గా చూడండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాతో కన్సల్ట్ కానీ చెప్తాను. చాలా బాగుంది మేడం ఇది. సనాజీ बहुत बढ़िया है. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసోనిక్. ఈ అల్ట్రాసోనిక్ అనేది మనం మామూలుగా అంతకుముందు యూజ్ చేసి ఉంటాం చాలా యూజ్లో. ఈ అల్ట్రాసోనిక్ ఎలా వర్క్ చేస్తుందంటే దీంట్లో అల్ట్రాసౌండ్ వేవ్స్ ఉంటుంది. వేవ్స్ ఈ అల్ట్రాసౌండ్ అనేది అందరికీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ తెలిసే ఉంటుంది. బేబీ స్కానింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు కదా అల్ట్రాసౌండ్ వేవ్స్. సేమ్ ఇది అలాగే వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుందంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా ఇప్పుడు మనం మసాజ్ క్రీమ్ ఎనీ క్రీమ్ మనం యూజ్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా స్కిన్లోకి డీప్గా పెనిట్రేషన్ అయ్యేలాగా చేస్తుంది. దట్ ఈస్ ఈ టూల్ యొక్క స్పెషాలిటీ అల్ట్రాసోనిక్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అల్ట్రాసోనిక్ టూలే. ఇది దీన్ని ఎస్పెషల్ ఎక్కడ యూజ్ చేస్తామంటే అండర్ ఐ అంటే బాగా చుట్టూ యూజ్ చేయడానికి, లేదంటే నోస్ ఈ చిల్లీ పాయింట్ ఏరియాలో యూజ్ చేయడానికి, స్మాల్ ఏరియాలో దీన్ని యూజ్ చేస్తాం, బిగ్ ఏరియాలో ఇది యూజ్ చేస్తాం. సేమ్ వర్క్ చేస్తుంది. ప్లస్ ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు చాలా మందికి కళ్ళ కింద ఫైన్ లైన్స్ ఉండొచ్చు, పఫీనెస్ ఉండొచ్చు, అండర్ డార్క్నెస్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి టూల్ చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ కళ్ళ కింద మాత్రమే ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ రెండు టూల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కోల్డ్ కంప్రెషన్. ఇది ఎక్కువ శాతం మనం ఏం చేస్తాం అంటే మన స్కిన్కి యూజ్ చేస్తాం కదా, చాలా టూల్స్ ఉన్నాయి, డర్మా బ్రషర్ ఉన్నది, అవి యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది. సెన్సిటివ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం చూడకుండా ఎక్కువ వాక్యూమ్ పెట్టినా మన స్కిన్ టచ్ చేస్తున్న రెడ్డిష్ అవుతుంది కదా, అలాంటప్పుడు మనం కామన్గా ఏం యూజ్ చేస్తాం అంటే ఐస్ క్యూబ్ యూజ్ చేస్తాం కదా. అలా ఇన్స్టెంట్ మన దగ్గర ఐస్ క్యూబ్స్ లేనప్పుడు కానీ ఆ ఐస్ క్యూబ్ ప్లేస్లో మనం ఇది యూజ్ చేస్తాం ఆ కోల్డ్ కంప్రెషన్. దీనివల్ల ఏం చేస్తే సేమ్ ఐస్ క్యూబ్ పెట్టే ఎఫెక్ట్ ఏదో ఇది యూజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఫేస్లో ఉన్న ఆ రెడ్నెస్ ర్యాషెస్ వచ్చిందనుకో అలాంటి దాన్ని ఇది యూజ్ చేయగలుగుతుంది. మనకి ఎప్పుడు చిన్న చేస్తున్నప్పుడు ఏమైనా స్కిన్ ఇరిటేషన్ గురైంది అనిపించినప్పుడు వెంటనే ఈ టూల్ యూజ్ చేయండి. యూజ్ చేస్తే ఆ ఇరిటేషన్ ఆ రెడ్నెస్ అంతా యూజ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ టూల్ వచ్చేసి దిస్ ఇస్ స్క్రబ్బర్. ఈ స్క్రబ్బర్ ఏం చేస్తుందంటే ఫేస్లో ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ప్లస్ దీంతో పాటు ఇది ఇంకోటి ఏం చేస్తుందంటే ఫేస్లో ఉన్న మసాజ్కి కూడా పెనిట్రేషన్ డీప్గా వెళ్ళడానికి కూడా ఇది బాగా ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ స్క్రబ్బర్. దిస్ ఇస్ మ్యాజిక్ బాల్స్. ఇది ఏం చేస్తుందంటే మన ఫేస్లో ఉన్న సేమ్ ఈ ఎక్స్ట్రా ఈ మిషనరీలో యూజ్ చేయమంటే ఎక్కువ స్కిన్ లిఫ్టింగ్ సంబంధించిన టూల్స్ ఎక్కువగా ఉంటాయి. హైడ్రోఫేషియల్లో మనం ఎన్ని ఎక్కువ వెళ్ళే కొద్దీ 7-in-1 ఉంటుంది, 9-in-1 ఉంటుంది, 10-in-1, 12-in-1, 14-in-1 అన్ని ఎక్కువ స్టేజ్ వెళ్ళకపోతే ఎక్కువ టూల్స్ యాడ్ చేస్తారు. బేసిక్గా హైడ్రోఫేషియల్ అంటే మేజర్గా ఉండాల్సిన టూల్ ఏంటంటే ఇది ఒకటే. హైడ్రోఫేషియల్ అంటే ఇది ఒకటే ఉండాలి. కానీ మన వీటిలో మనకు చాలా ఎక్విప్మెంట్స్ అవసరం కాబట్టి విడిగా మిషన్ కొనుక్కోలేమని ఈ మిషనరీ తయారు చేసే వాళ్ళు ఆ మిషనరీ కలిసి ఒకదానికి అటాచ్ చేశారు. బేసిక్గా చెప్పాలంటే హైడ్రోఫేషియల్ అంటే ఇది ఒకటే. ఈ మిగతా అన్ని హైడ్రోఫేషియల్ సంబంధించినవి కాదు. ఓకేనా, ఈ మ్యాజిక్ బాల్ ఏం చేస్తుందంటే ఇది కూడా స్కిన్లో ఉన్న స్కిన్ కొల్లాజన్ ఇంప్రూవ్ కానీ ఇది మన అకార్డింగ్ టు స్కిన్ బట్టి అన్ని ఏరియాలు నోస్కి సంబంధించినప్పుడు నోస్ షేప్ లాగా, జాలకి సంబంధించిన జాల షేప్ లాగా ఎలా కావాలంటే దాన్ని దీన్ని మనం అలా మౌల్డ్ చేసుకోవచ్చు ఈ మ్యాజిక్ బాల్స్ని. ఇది కూడా స్కిన్ లిఫ్టింగ్ చేస్తుంది. ఇవి ఎక్కువ శాతం స్కిన్ లిఫ్టింగ్ సంబంధించిన మనం అన్ని ఏం ప్రోడక్ట్ యూజ్ చేస్తామంటే ఎక్కువ జెల్స్ మాత్రమే యూజ్ చేయాలి, క్రీమ్స్ అలాంటివి యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే క్రీల్ లైన్ హెడ్. ఇది ఏం చేస్తుందంటే ఇది కూడా స్కిన్ లిఫ్టింగ్ యూజ్ చేస్తాం ఎక్కువ జా లైన్ ప్లేస్లో, చిక్ ప్లేస్లో ఇది ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఎక్కువ స్కిన్ లిఫ్టింగ్ పర్పస్గా మనం వాడతాం. ఫేస్లో వచ్చి మనం ఇప్పుడు బీ లైన్ షేప్ అంటాం కదా, ఇక్కడ డబల్ చిన్ ఉంటుంది, ఫేస్ ఇట్లా బీ షేప్లో కావాలనుకున్నప్పుడు ఈ టూల్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఈ స్కిన్ చేసే ఏ టూల్ అయినా దీంట్లో మైక్రో కరెంట్ వస్తుంది. ఒకే దగ్గర పెడితే స్కిన్ బర్న్ అవుతుంది, అది మాత్రం చూసుకోండి. ప్లస్ ఇంకోటి దీంట్లో మన ఇండియాలో ఉన్నది ఏంటంటే ప్రతి ఒకటి కొంటే సేమ్ అలాంటి డూప్లికేట్ మనకు మనలో దొరుకుతాయి. మీరు నార్మల్ మిషన్ క్వాలిటీ మిషన్ తీసుకున్నారు అనుకో, ఇలాంటి ఏమవుతుందంటే పెట్టినప్పుడు షాక్ వస్తుంది.
మీరు ఒకసారి మిషన్ కొనుక్కునేటప్పుడు దాంట్లో క్వాలిటీ చూడండి, ఎవరు తక్కువ డబ్బులు ఇస్తున్నారా అని చూడద్దు. దాని క్వాలిటీ ఏముంది, దాని మోటార్ ఏముంది, వాళ్ళు ఏమైనా వారంటీ ఇస్తున్నారా, గ్యారంటీ ఇస్తున్నారా, అది తెలుసుకోండి. అంతే ఎవరు తక్కువ అమౌంట్ ఇస్తున్నారా అనే ఉద్దేశంతో కొనద్దు. ఒక మిషన్ కొనేటప్పుడు దాని క్వాలిటీ అవన్నీ చెక్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బబుల్స్ పెన్ ఆక్సిజన్. ఇది ఏం చేస్తుందంటే దీంట్లో మనం ఫోర్త్ ఉంది కదా, దీంట్లో ఎనీ ఫేస్ వాష్ ఏదైనా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు దీంట్లో ఫోమింగ్ బేస్ ఫేస్ వాష్ వస్తుంది. దాన్ని వచ్చి మన ఫేస్ మీద ఇది కూడా డీప్గా క్లీనింగ్ చేస్తుంది. క్లీనింగ్ పర్పస్ మాత్రమే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఈ సొల్యూషన్ గురించి చాలా మందికి ఐడియా లేదు. సొల్యూషన్ ఏం చేస్తున్నారు అంటే చాలా మంది దీంట్లో వాటర్ మిక్స్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో వాటర్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ డైల్యూట్ చేయబడిన సొల్యూషన్స్ ఉన్నాయా ఒకసారి వచ్చి. ఇప్పుడు మీరు అందరూ ఏబీసీ సొల్యూషన్ యూజ్ చేస్తున్నారు కదా, పెద్ద బాటిల్స్ చాలా మంది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు అది ఆల్రెడీ డైల్యూట్ చేయబడింది. దాంట్లో మనం వాటర్ అనేది మిక్స్ చేయకూడదు. వాటర్ మిక్స్ చేయాలనుకుంటే ఏమవుతుందంటే దాంట్లో చిన్న కాన్సన్ట్రేట్ వస్తాయి సొల్యూషన్, ఏబీసీ సొల్యూషన్. దాంట్లో మాత్రమే మనం వాటర్ యూజ్ చేసుకోవాలి. అది వాటర్ వచ్చేసి 1:4 మిక్సింగ్ రేషియోలో యూజ్ చేసుకోవాలి. ఒకసారి మీకు సొల్యూషన్ చూపిస్తాను. ఈ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా వచ్చే సొల్యూషన్స్ ఏంటంటే ఆల్రెడీ డైల్యూట్ చేయబడిన సొల్యూషన్స్. దీనికి మీరు వాటర్ మిక్స్ చేశారనుకో రిజల్ట్ రాదు. చాలా మంది ఏమంటారంటే హైడ్రోప్రెషర్ చేసి ఇది అసలు యూజ్ అవ్వట్లేదు, రిజల్ట్ రావట్లేదు అంటారు. ఎందుకు రావట్లేదు అంటే మీకు ఆ మిషన్ అసలు ఏం పని చేస్తే తెలియదు. ఫస్ట్ మనకు తెలియకుండా మనం ఒక పని చేసే వ్యక్తిని వేరే పని చేస్తే మనం ఎక్స్పెక్టేషన్ చేసామనుకో అప్పుడు అది ఆ వర్క్ చేస్తుందా, చేయదు. మనం అందరం ఏం చెప్తున్నాం, అది ఒక పని చేస్తే మన క్లయింట్ ఇంకోటి ఏదో చేస్తుందని చెప్తున్నాం. అలాగా అది ఏ పని చేస్తుందో అది చెప్పినప్పుడు మాత్రం దాని పనే చేయగలదు. ఈ సొల్యూషన్స్ ఎప్పుడు వాటర్ మిక్స్ చేయకూడదు, డైరెక్ట్ యూజ్ చేయాలి. సేమ్ ఇలాంటి సొల్యూషన్స్ చాలా చిన్న క్వాంటిటీలో ఇలా చిన్న బాటిల్స్ వస్తాయి. అది కాన్సన్ట్రేట్ డైల్యూషన్ చేయబడింది. దాంట్లో మాత్రమే మనం వాటర్ మిక్స్ చేసుకోవాలి. అది కూడా 1:4 మిక్సింగ్ రేషియోలో మనం యూజ్ చేసుకోవాలి. దీనికి మాత్రం యూజ్ చేయకూడదు, డైరెక్ట్గా యూజ్ చేయాలి ఈ సొల్యూషన్స్. ఫస్ట్ చెప్పాను ఏబీసీస్, ఒకటి డీప్ క్లీనింగ్ చేస్తుంది, ఒకటి ఆయిల్ స్కిన్ ప్లస్ యాక్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకోటి వచ్చేసి దీంతో ఈ త్రీ సొల్యూషన్స్ అంటే దీనిలో నుంచి వస్తాయి. మన స్కిన్ బట్టి అకాడమిక్గా యూజ్ చేసుకోవాలి. అదే లాస్ట్ వన్ చెప్పారు. లాస్ట్ వన్ వచ్చేసి స్ప్రే గన్. ఈ స్ప్రే గన్ ఏం చేస్తుందంటే దీంట్లో ఎక్కువ ఫోర్స్తోని వాటర్ కానీ ఆక్సిజన్ కానీ వస్తుంది. మనం దీంట్లో అకార్డింగ్ టు ద స్కిన్ బట్టి సిరమ్స్ యూజ్ చేయాలి. ఏమేమి సిరమ్ యూజ్ చేయొచ్చు, ఒకటి హైడ్రోలిక్ యాసిడ్ కానీ, సాల్సోలిక్ యాసిడ్ కానీ, విటమిన్ సి సిరమ్ కానీ, లేదా ఎనీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ, ఇంకా మార్కెట్లో ఒకటి కలవర్ ఎసెన్షియల్ ఆయిల్ దొరుకుతుంది. ఆ ఎసెన్షియల్ ఆయిల్ కానీ దీని మీద మినరల్ వాటర్ వేసుకొని ఒక 5 drops మాత్రమే ఈ సిరమ్ యూజ్ చేయాలి. సిరమ్ యూజ్ చేసి మన స్కిన్ మీద పెట్టినప్పుడు అది ఎక్కువ ఫోర్స్తో స్కిన్ని డ్రై ఫోర్స్తో వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది మనం యూజ్ చేసే ఆ సిరమ్ స్కిన్లోకి డీపర్గా వెళ్తుంది. అందుకోసమే ఈ స్ప్రే గన్ అనేది యూజ్ చేస్తాం. ప్లస్ మనకి మిషన్లో ఎక్కువ రిపేర్ వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉంటాయంటే వెళ్తే పాడైపోతాయి. ఈ యొక్క గన్ పాడవుతుంది, ఇది ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే మనం ఏది పట్ల సిరమ్ ఎక్కువ వేసేద్దాం అనుకో ఇది చాలా రిజిడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు నీట్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ చేయడం ఇలా ఏదైతే వాడేసాం అక్కడ పెట్టేసాం అనుకో సెకండ్ టైం యూజ్ చేసాం అనుకో ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఓన్లీ గాలి మాత్రమే వస్తుంది, ఎందుకంటే సిరమ్ రావు. అందుకే దీన్ని ఎప్పటికప్పుడు నీట్గా ప్రాపర్గా క్లీనింగ్ చేసుకోవాలి. ప్లస్ ఇదేంటంటే ఇది కూడా ఎవరి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాడిన తర్వాత ప్రాపర్గా తీసి క్లీన్ చేసుకోవాలి. మనకు 5-6 వస్తాయి ఎక్స్ట్రా. ఎవరి వాళ్ళకి వాడిన తర్వాత ప్రాపర్గా మనం క్లీన్ చేసే యూజ్ చేయాలి. క్లీన్ చేయకుండా అలాగే వాడామనుకోండి ఇది కూడా పాడైపోతుంది. ఇవి రెండు పాడైపోయినట్టు ఎక్స్ట్రా మనం ఒకటి కొనాలంటే మనం 5,000 అలా ఉంటుంది. ఎక్స్ట్రా ఒక్కొక్క టూల్ తీసుకోవాలండి. అందుకే ఇవి రెండే మనకు మేజర్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా హైడ్రోప్రెషర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 5 minutes టైం ఉన్నాను. ఎనీ డౌట్స్ హైడ్రోప్రెషర్ గురించి ఎవరైనా అడుగుతారు? ఎనీ డౌట్స్? ఓకే, కొన్ని హైడ్రోప్రెషర్ మనకు ఒమేగా లైట్ ఉంటుంది, దీనికి లేదు. మనం దానికి సపరేట్గా ఒమేగా లైట్ కొనుక్కోవాలి. ఈ ఒమేగా లైట్ అంటే దాంట్లో కలర్ లైట్స్ వస్తాయి.
లైట్ కలర్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్నీ ఉన్న వాళ్ళకి ఏం కలర్ యూజ్ చేస్తాం అంటే గ్రీన్ లైట్ యూజ్ చేయాలి. పిగ్మెంటేషన్ ఉంది, స్కిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి రెడ్ లైట్ ఇవ్వాలి. ఆ రెడ్ లైట్ ఏంటంటే అది స్కిన్లో ఉండే డీపర్గా వెళ్తుంది. బాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం రెడ్ లైట్ యూజ్ చేస్తాం. నార్మల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తాం. లేదా ట్యాన్ ఉంది, లైట్ పిగ్మెంటేషన్ ఉంది, అన్ని స్కిన్తో ఉంది అలాంటి వాళ్ళకి వచ్చేసి బ్లూ లైట్ యూజ్ చేస్తాం. ఎక్కువ మీరు ఏ ప్రాబ్లం రెడ్ లైట్ ఎక్కువ యూజ్ చేయండి. రెడ్ లైట్ అయితే బాగా డీప్గా వెళ్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అది క్లియర్ చేస్తుంది. ఇంకా ఐ ఫేషియల్ ఎన్నో ఒకసారి చేసుకోవాలి. ఎనీ ఐడియా? 1 month. మామూలు ఫేషియల్ ఎన్నో ఒకసారి చేస్తారు? ఎవరికైనా అది ఫేషియల్ ఎందుకు చేయించుకోవాలి? డెడ్ స్కిన్ రిమూవ్ చేయాలి అంతే కదా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఫేషియల్ అనేది అందరికీ ఒకే టైం అనేది ఉండదు. ఫేషియల్ అకార్డింగ్గా ఏజ్ని బట్టి ఫేషియల్ చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఫేషియల్ ఉంది, 30 బిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా 24 to 28 days మాత్రమే ఫేషియల్ చేసుకోవాలి. 30 ఎబో ఉన్న వాళ్ళకు ఎక్కువ టైం తీసుకుంటాం. ఎందుకు ఎక్కువ టైం తీసుకుంటాం? మనం ఫేషియల్ చేసుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే మన స్కిన్లో సెల్ రివైవల్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. డెడ్ సెల్స్ అనేది ఇప్పుడు మీతో మాట్లాడుతున్న టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మన బాడీలో కొన్ని సెల్స్ అనేవి డెడ్ అయిపోయి ఉంటాయి. ఆ డెడ్ అయిన ప్రతి ఒక్క ఎవ్రీ సెల్ అది పై లేయర్లో నుంచి పై పుషప్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 30 బిలో యంగ్గా ఉన్న వాళ్ళకి 24 to 28 days టైం పడుతుంది. వాళ్ళకి ఫేషియల్ చేయాలంటే 24 to 28 days, లేదంటే ఒక 1 month టైం తీసుకుంటారు. అదే ఒక 30 ఎబో ఉన్న వాళ్ళకి, ఇంకా ఎబో ఏజ్ పెరిగిన వాళ్ళకి ఏంటంటే ఆ డెడ్ సెల్స్ అనేది పైకి రావడానికి వాళ్ళ టైం టేబుల్ 40 days 50 days అలా పడుతుంది. ఏజ్ పెరిగిన కొద్దీ ఫేషియల్ టైమింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ తీసుకోవాలి. ఏజ్ తక్కువ వాళ్ళకి తొందరగా డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. అట్లా మనం ఏజ్ని బట్టి ఫేషియల్ అనేది అకార్డింగ్ స్కిన్ బట్టి చేసుకోవాలి. ఓకే, చెప్పండి మీ డౌట్. వేస్ట్ వాటర్ వస్తుంది దీంట్లో, ఇక్కడ కింద ఉంది కదా, ఆ కింద వేస్ట్ వాటర్ వస్తుంది. అది ఫుల్ అయిపోవడం మనకి ఇక్కడ ఇండికేషన్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా తీసేది క్లీన్ చేసుకొని బయటపడేసుకోవాలి అంతే. ఇంకా మీకు ఏమైనా హైడ్రా ఫేషియల్ మిషన్ కానీ, లేజర్ మిషన్ కానీ, ఎనీ మిషన్స్ కావాలంటే ఈ కంపెనీ వచ్చి ఫార్వర్డ్ కంపెనీ వచ్చి ఫార్వర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వెళ్ళేది. మీకు ఏ మిషన్స్ కావాలన్నా ఏది కావాలన్నా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. మీరు బయట తీసుకోవడానికి ఇక్కడ తీసుకోవడానికి వేరియేషన్ ఏంటంటే మీకు 100% గ్యారంటీ ఇస్తారు. మీ మిషనరీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు రిపేర్ చేసి ఇస్తారు. అదే మీరు నార్మల్ కంపెనీ ఎక్కడ తీసుకున్నప్పుడు మీకు 100% గ్యారంటీ ఇవ్వరు, ప్లస్ రిపేర్ చాలా ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు మాత్రం 100% రిపేర్ చేసి ఇస్తారు. ఓకేనా? మీకు వీళ్ళని ఒకసారి అప్రోచ్ అవ్వాలి మీకు ఏ మిషన్ కావాలని. అంటే మీకు బయట మార్కెట్లో హైడ్రా ఫేషియల్ చాలా మంది అమ్ముతున్నారు. మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను శాంపుల్ కూడా తీసుకొచ్చాను కాబట్టి ఇందాక మేడం కూడా చెక్ చేశారు ఇక్కడ క్వాలిటీ ఎలా ఉన్నది. ఎందుకంటే మన క్వాలిటీ ఏదైతుందో హై క్వాలిటీ ఉంటుంది. మనకి ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ వచ్చి విఎల్సిసి వాళ్ళకి, కలర్స్ వాళ్ళకి, జావీద్ అబీ వాళ్ళకి, నియో స్కిన్ వాళ్ళకి మనం సప్లై చేస్తాం. వాళ్ళకి ఏ క్వాలిటీ సప్లై చేస్తామో ప్రతి క్లయింట్కి కూడా మనం అదే క్వాలిటీ ఇస్తాం మనం. ఎందుకంటే మన మెయిన్ వచ్చి సేల్స్ సర్వీస్ అందరూ అంటే సేల్స్ చేసేస్తారు, తర్వాత సర్వీస్ చేయరు. మన ఏదైనా మెయిన్గా సర్వీస్. ఒకసారి మీరు చూసాను, ఒకసారి హ్యాండిల్ చూడవచ్చు, ఒకసారి పట్టుకున్నారు అంటే మీకు క్వాలిటీని చూపిస్తాను. ఎందుకంటే ఇందాక వేరే మేడం అన్నారు బయట చాలా తక్కువ రేట్లు దొరుకుతుందని చెప్పేసి అన్నారు. ఎందుకు దొరుకుతుందని నేను చూపిస్తాను మీకు క్వాలిటీ. క్వాలిటీ డిఫరెన్స్ ఉందా మేడం? క్వాలిటీ చూడండి మేడం. ఇప్పుడు మేము కూడా మేడం చెక్ చేశారు క్వాలిటీ అనేది. మనది వచ్చి ఏదైతుందో ఒక హ్యాండిల్స్ ఏదైతుందో ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది మనది. అండ్ లో క్వాలిటీ ఏదైతుందో మనకి పట్టుకుంటే అసలు వెయిట్ ఉన్నట్టు అనిపించదు మనకి, అలా ఉంటుంది మనకి. ఓకేనా? నేను మీకు అక్కడ సేల్స్ ఉంది ఇక్కడ మీరు సో వచ్చి మనం డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ. చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్పండి. మీ నెంబర్ 970-587-9606. 970-587-9606. ఫార్వర్డ్ సర్వీసెస్ మా కాంటాక్ట్ నెంబర్ అది మహితా మేడం. ఓకేనా? థ్యాంక్ యూ.
ఓకే ఇంకేం డౌట్స్ లేవు ఎవరికి? ఓకే ఏమన్నా ఉందా చెప్పండి.